సో హాయ్ వర్స్, వెల్కమ్ టు క్లీన్కారా మీడియా. పెద్ది లుక్, పుష్ప లుక్ ఒకేలా ఉందని సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతుంది. సో ఈ ట్రోలింగ్ గురించి ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాము. సో పుష్ప డైరెక్టర్ ఎవరు? సుకుమార్ గారు. సుకుమార్ గారి శిష్యుడు ఎవడు? బుచ్చిబాబు గారు. రామ్ చరణ్ ఎవరు? మన అల్లు అర్జున్కి ఏమవుతారు? బాబా బామర్దులు. సో ఒకేలా ఉన్న పిచ్చినా కొడుకులకు ఈ విషయం తెలియదేమో, బహుశా వాళ్ళ మైండ్లో ఏమన్నా దొబ్బిందేమో, నాకైతే అర్థం కాకుంది. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తులు ఒకేలా ఉంటారు. ఒకే ఫ్లేవర్తో కలిసిన డైరెక్టర్స్ అంటే బుచ్చిబాబు గారు, సుకుమార్ గారు ఇద్దరు అంటే గురువు శిష్యులు. సో ఒకే వేరియేషన్ ఉంటుంది. కానీ పుష్ప లుక్ అండ్ పెద్ది లుక్ ఒకేలా ఉందంటే నమ్మము. కాదు. అది ఎందుకు కాదు అంటే పుష్ప వేరు, పెద్ది వేరు. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి చూడండి, పుష్ప అనే లుక్, అది ఈ ఫేస్ కట్ లుక్ ఒకే ఫ్రేమ్ తీసుకున్నారు. సో అదే లెవెల్లో ఇది పెద్ది లుక్ ఫ్రేమ్ కూడా ఒకే ఫ్రేము. కానీ ఒకే ఫ్రేమ్ ఉన్నంత మాత్రాన ఒకే లుక్ అయిపోదు కదా. మన చరణ్ అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పెట్టుకునే అది ఒకటి కావచ్చు. అండ్ ఇక్కడ అదే ఒక చిన్న గాయం కానివ్వచ్చు, అది కాకుండా సిగరెట్ ఆ సుట్ట లాంటిది కానివ్వచ్చు. ఎంత రగడు, ఎంత మాస్ లుక్ ఉంది. కానీ ఇష్టం వచ్చినట్టు నిజం చెప్పాలంటే ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్, మా ఫ్రెండ్ అల్లు అర్జున్ ఫ్యాన్ నిన్న ఫోన్ చేసి, అబ్బా ఏముంది అల్లు అర్జున్ ఫ్యాన్, మా ఫ్రెండ్ పక్కా అల్లు అర్జున్ ఫ్యాన్, ఏముంది అసలు చరణ్ అన్న దుమ్ము లేపుతారు ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు అని అల్లు అర్జున్ ఫ్యానే మా చరణ్ అన్నను పొగిడినారు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరిని ట్రోల్ చేయకున్నారు. ఇది వాస్తవం. అల్లు అర్జున్ ఫ్యాను ఎవరిని ట్రోల్ చేయకుండా, కానీ ట్రోల్ చేస్తే నా కొడుకులు అంటే బయట వాళ్ళు అంటే ఎవరు ఫ్యాన్స్ కాదు, వీళ్ళు డబ్బు కోసం, ఏదో ట్విట్టర్లో ట్రెండ్ చేయడానికి కోసం, ఇన్స్టాగ్రామ్లో వ్యూవర్షిప్ కోసం ఈ నా కొడుకులు ట్రోల్ చేస్తున్నారు. ఎప్పటికైనా అల్లు అర్జును, చరణ్ అన్న ఫ్యాన్స్ అందరూ ఒక్కటే అబ్బా. ఊకే పిచ్చిన కొడుకులు ట్రోల్ చేసి వాళ్ళ సాడిజం ఉంటుంది ప్రతి ఫీల్డ్లో. ఈ సినిమా ఫీల్డ్లో ఈ ఫ్యాన్స్కి ఒకే ఫ్యామిలీ పుల్లలు పెట్టే సాడిజం బయట నా కొడుకులకు ఉంది. ఏం చేసేది ఏముంది, మన కర్మ చూసుకుంటూ ఉండాల్సిందే. ఒకటే మాట, అల్లు అర్జును రాడ్ ఒక్కొక్కటి దింపినాడు ట్రోల్ చేసిన వాళ్ళకి. సో ఈసారి చరణ్ అన్న కూడా అదే రాడ్డు దింపుతాడు ఒక్కొక్కడికి. అదైతే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ అన్న, రామ్ చరణ్ అన్న వేరు అంటే ఎవరు ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోము. సో ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్యామిలీ మీద మీరు బతుకుతున్నారన్న మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ట్రోల్ చేయడం ఆపేస్తే కొద్దిగా మీరు కూడా బాగుపడతారు, ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ఈ కంటెంట్ మీద పుష్ప లుక్ అండ్ అండ్ పెద్ది లుక్ ఒకేలా ఉందని మీకు అనిపిస్తే అది కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. కాదు ట్రోల్ చేసే వాళ్ళు ఎదవాళ్ళు అనుకుంటే అది కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.